ఏం లేదండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సినిమా కోసమని వెళ్లారు. సినిమా హ్మ్. కోసం వెళ్ళినప్పుడు సినిమా గురించి మాట్లాడతారు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా గురించే మాట్లాడతారు. హ్మ్. అసలు సినిమా ఆయన యాక్ట్ చేసింది కామెడీ. ఆ కామెడీ లాగానే ఆయన చెప్పారు. ఈ హ్మ్. 100 గొర్రెల్లో 11 ఉంటాయి అని 11, 12, 10 అలాగా మనం మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత అది పెద్దగా ఏమి ఎవరికీ ఏమి అనిపించట్లేదు. అందులో ఏమి అంత మనం ట్రోల్ చేసి అంత టార్గెట్ చేసే అంత పెద్ద పెద్ద మ్యాటర్స్ అక్కడ ఏమి కనపడట్లేదు యాక్చువల్లీ. ఏంటంటే చూసే వాళ్ళకి సింపుల్‌గానే ఉంది. కానీ వీళ్ళు ఎందుకు ఇలా ట్రోలింగ్ చేసి అది సారీ చెప్పాలి, ఆయన తప్పు చేశాడు అలాగా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారో అది వాళ్ళకే తెలియాలి. హ్మ్. మనకైతే తెలియట్లేదు. ఆయన ఏం మాట్లాడాడు? గొర్రెలు హ్మ్. అన్నాడు. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళందరూ గొర్రెలు కాదు గదా! హ్మ్. మనుషులు. హ్మ్. కాబట్టి గొర్రెలకు కోపం రావాలి గానీ, మనుషులకెందుకు కోపమొస్తుంది? హ్మ్. తర్వాత ఇది సినిమా. సినిమా గురించి మాట్లాడారు. రాజకీయం అందులో ఎత్తలేదసలు. హ్మ్. ఎవరి పేరు తీయలేదు. హ్మ్. అలాంటప్పుడు ఎందుకు ఈయనని టార్గెట్ చేస్తున్నారు? హ్మ్. అది మనం వచ్చి మనకి సమాధానం చెప్పాలే తప్ప, ఈ హ్మ్. మొబైల్ పట్టుకొని అందులో ఇష్టానికి రాయటం, మొబైల్ సారీ చెప్పాలని చెప్పటం ఇది ఎంత మాత్రం కరెక్టు? మీకు దమ్ము, ధైర్యం ఎవరికన్నా ఉంటే నువ్వు రా. వచ్చేసి 'పృథ్వీరాజ్' గారు మీకు సారీ చెప్పండి. ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారని చెప్పాలి. ఈ హ్మ్. ఫోన్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ట్విట్టర్‌లో అన్నిట్లల్లో, ఫేస్‌బుక్‌లలో మీరు నోరుకొచ్చినట్టు మాట్లాడటం. అందులో 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఫోన్ల మీద ఫోన్లు. హ్మ్. ఎవరెవరు చేస్తున్నారో తెలవదు. బూతులు. హ్మ్. బూతులంటే అసలు ఇంకా ఆడపిల్లలు వినను కూడా వినకూడదు. వాళ్ళు మరి కడుపుకు అన్నం తింటున్నారో, గడ్డి తింటున్నారో, వాళ్ళు అసలు అమ్మ నాన్నకు పుట్టారో, లేకపోతే ఎవరికి పుట్టారో మనకు తెలియదు గానీ, మనుషులు అన్నవాళ్ళు అంత బూతులు మాట్లాడరు. అంత బూతులు మాట్లాడుతున్నారు. అది ఎంత మాత్రం కరెక్టు?